మార్నింగ్ లెగవగానే మనలో చాలామందికి ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? ఒక కప్పు కాఫీ. ఈరోజు మనం కాఫీ గురించి క్లియర్గా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఇమాజిన్ దిస్, మార్నింగ్ టైంలో హ్యాండ్లో ఒక కాఫీ గ్లాస్, హాస్పిటల్ కారిడార్లో నడుస్తున్నా, మేబీ బాల్కనీలో నిలబడ్డా, ఫస్ట్ సిప్ తీసుకున్న తర్వాత బ్రెయిన్లో ఒక కామన్ క్వశ్చన్ వస్తుంది: కాఫీ మంచిదా లేదా మనం కాఫీకి ఎడిక్ట్సా? బికాస్ కాఫీకి రెండు ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒక పక్కనేమో కాఫీ లైఫ్ సేవర్ అని, ప్రొడక్టివిటీని పెంచుద్దని, ఫోకస్ని పెంచుద్దని అంటూ ఉంటారు. ఇంకో వైపు ఏమో బీపీ పెరుగుద్దని, పాల్పిటేషన్స్ వస్తాయని, హార్ట్కి డేంజరస్ అని కూడా అంటూ ఉంటారు. ఈరోజు లెక్చర్ లేకుండా, స్కేరీ స్టాటిస్టిక్స్ లేకుండా జస్ట్ కాఫీ గురించి మాట్లాడుకుందాం స్లోగా. ఫస్ట్ మీకు ఒక విషయం క్లియర్ చేయాలని ఉంది నాకు. కాఫీ ఈజ్ నాట్ ఏ డ్రగ్, కాఫీ ఈజ్ నాట్ పాయిజన్, ఇట్స్ జస్ట్ ఏ లైఫ్ స్టైల్ హ్యాబిట్. మనం రైస్ తింటే ప్రాబ్లం లేదు, కానీ రైస్ తప్ప ఏమీ తినకపోతే అది ప్రాబ్లం. కాఫీ కూడా అంతే. ఇదివరకు డాక్టర్స్ అందరూ భయపడేవాళ్ళు, కాఫీ తాగితే పాల్పిటేషన్స్ వస్తాయి, కాఫీ తాగితే ఎరిథమియాస్ వస్తాయని. హార్ట్ పేషెంట్స్ని కాఫీ కూడా తాగొద్దని చెప్పేవాళ్ళు. బట్ సైన్స్ స్లోగా మారింది. డాక్టర్స్ కూడా ఇంట్రెస్టింగ్ థింగ్స్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. కాఫీ తాగేవాళ్ళు సర్ప్రైజింగ్గా బాగానే ఉన్నారు. హార్ట్ అటాక్ రిస్క్ పెరగలేదు, రిథమ్ ప్రాబ్లమ్స్ పెరగలేదు. ఇన్ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ దెమ్ డిడ్ రియలీ వెల్. నాట్ మ్యాజిక్, నాట్ మిరకిల్, జస్ట్ నాట్ యాజ్ డేంజరస్ యాజ్ వి థాట్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్లారిటీ ఇవ్వాలని ఉంది నాకు. కాఫీ గురించి మనం వింటున్న స్టోరీస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ జస్ట్ అబ్జర్వేషన్ స్టడీస్. అండ్ ఈ అబ్జర్వేషన్ స్టడీస్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వర్ లివింగ్ దేర్ నార్మల్ లైఫ్స్ అండ్ దే నోటీస్డ్ వన్ ప్యాటర్న్: మోడరేట్ కాఫీ డ్రింకర్స్ డిడ్ నాట్ డూ వర్స్. ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ ఫియర్ఫుల్ టాపిక్ గురించి మాట్లాడదాం. అందరు నన్ను ఏమడుగుతారంటే, డాక్టర్, కాఫీ తాగితే హార్ట్ బీట్ బాగా ఫాస్ట్ అయిపోతుందని. ఎస్, కాఫీ ఈజ్ ఎ స్టిమ్యులేషన్ అండి. సో మీరు కాఫీ తాగితే బాడీలో అడ్రినల్ కొంచెం రిలీజ్ అవుతుంది, దానివల్ల అలర్ట్నెస్ పెరుగుతుంది. బట్ అలర్ట్నెస్ ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వలెంట్ టు డేంజరస్ రిథమ్. చాలామందిలో ఈ ఎక్స్ట్రా బీట్స్ అనేవి డేంజరస్గా కనిపించవు. ఏట్రల్ ఫిబ్రిలేషన్ రిస్క్ కూడా పెరగదు, సీరియస్ అరిథమియాస్ కూడా రావు. పాపులేషన్ లెవెల్ స్టడీస్లో కాఫీ ఈజ్ జనరలీ సేఫ్ ఫర్ హార్ట్ రిథమ్ అని చాలా క్లియర్గా చూశారు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ భయం ఉన్న పేషెంట్స్కి. మీరు ఎప్పుడు అలర్ట్గా ఉండాలంటే, కాఫీ తాగినప్పుడు కనుక మీకు పాల్పిటేషన్స్ బాగా ఎక్కువగా ఉన్నా, యాంగ్జైటీ బాగా పెరిగిపోయినా, మీకు నిద్ర కనుక స్పాయిల్ అయితే, అప్పుడు మీ బాడీ మీకు క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది స్లో డౌన్ అని. సో అలాంటి వాళ్ళు కాఫీ తాగేటప్పుడు కొంచెం అలర్ట్గా ఉండాలి. సైన్స్ ఎప్పుడైనా జనరల్గా చెప్పుద్ది, కానీ బాడీ పర్సనల్గా చెప్తుంది. రెండింటినీ రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి చెప్తా: డీకాఫ్ కాఫీ. ఈ డీకాఫ్ కాఫీ కూడా కొన్నిసార్లు చాలా బెనిఫిషియల్గా ఉంది. అంటే కాఫీ ఒక్కటే హీరో కాదు, కాఫీలో ఇంకా చాలా వేరే ఉంటాయి. లైక్ యాంటీ ఆక్సిడెంట్స్, ప్లాంట్ కాంపౌండ్స్, ఇన్ఫ్లమేషన్ని తగ్గించే వేరియస్ ఎలిమెంట్స్. ఎగ్జాక్ట్ మెకానిజం సైన్స్కి కూడా క్లియర్గా తెలియదు. అండ్ దట్స్ ఓకే. రియల్ సైన్స్ అంటే ఎవ్రీథింగ్ తెలుసు అని చెప్పటం కాదు, స్టిల్ లెర్నింగ్ అని యాక్సెప్ట్ చేయటం. సో కొన్ని కామన్ మిత్స్ని మనం బ్రేక్ చేద్దాం. కాఫీ హార్ట్ని డ్యామేజ్ చేస్తుంది. నో. హార్ట్ పేషెంట్స్ అస్సలు కాఫీ తాగకూడదు. నో. మోర్ కాఫీ మోర్ బెనిఫిట్. నో. ట్రూత్ ఏంటంటే, మోడరేషన్ ఈజ్ ఆల్వేస్ ఓకే. ఎక్స్ట్రీమ్ కాఫీ ఈజ్ నాట్ గుడ్. యూ షుడ్ ఆల్వేస్ ప్రయారిటైజ్ యువర్ లైఫ్ స్టైల్ ఓవర్ బెవరేజ్. స్లీప్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ ఇవన్నీ చాలా మెయిన్. కాఫీ జస్ట్ సపోర్టింగ్ యాక్టర్, హీరో కాదు. సో ఫైనల్ టేక్ అవే, కాఫీ గ్లాస్లో లాస్ట్ సిప్ తీసుకుంటూ చెప్తున్నా, కాఫీని చూసి భయపడద్దు, అలానే కాఫీని వర్షిప్ చేయొద్దు. మోడరేషన్లో కాఫీని ఎంజాయ్ చేయండి. దిస్ ఈజ్ యువర్ కార్డియాలజిస్ట్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.